8 సరిహద్దులతో రికార్డు తయారు చేసి ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ, ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా, క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా, ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాంగా, మ్యాప్ మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా, రేఖాంశాలు అక్షాంశాలు మేము ఇచ్చాం కదా, మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు. ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేశామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడా మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా? దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు, దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్టేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనపడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి? దీనికి నేరమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా.